నా పేరు కర్జ వైకుమార్ అండి. గిరిజన నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయ్యా, ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఈ ప్రభుత్వం కూడా చేయాలనుకుంటా. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామకాలు లేకపోవడం వల్ల ఈరోజు ఆదివాసీ నిరుద్యోగులంతా కూడా రకరకాల వ్యసనాలకి గురవుతున్నారు. మరి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా గిరిజన ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ నియామకాలు జరగకపోవడం వల్ల ఈరోజు 400 పోస్టులు జనరల్ డిఎస్సిలో 400 పోస్టులు ప్రకటిస్తే అది కేవలం 6%లో 24 పోస్టులు మాత్రమే గిరిజన నిరుద్యోగులకు వర్తిస్తుంది. అందులో ప్రమోషన్స్ 17 పోస్టులు పోగా కేవలం 7 పోస్టులే. అంటే 400 పోస్టులు ఓన్లీ గిరిజనులకు వర్తించవలసినటువంటి సందర్భం ఉంటే కేవలం 7 పోస్టులతో ఈరోజు గిరిజనులకు చేతి దులుపు కార్యక్రమం ఈరోజు చూస్తుంటే చాలా బాధాకరం. ఇది ఖచ్చితంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలి. లేని పక్షంలో కొత్త జీవో తీసుకొచ్చి 100% గిరిజన నిరుద్యోగులకు 100% ఉద్యోగ నియామకాలు చేయాలని గిరిజన నిరుద్యోగుల సంఘం అధ్యక్షులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో ప్రత్యేక డిఎస్సి ఆదివాసీ డిఎస్సిని అమలు చేయాలని చెప్పి ఇవాళ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర మన్యం బంద్ని జయప్రదం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ గిరిజనుల ప్రత్యేక డిఎస్సి ఏదైతే ఉందో దీన్ని మరి జనరల్ డిఎస్సిగా మార్చినట్లయితే ఇవాళ వందలాది మంది గిరిజనులు మరి పరిస్థితి ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ప్రభుత్వం దిగి రావాలి. దీన్ని వెనక్కి తీసుకోకపోతే కనుక ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నో ప్రజా సంఘాలు దీనికి మద్దతు ఇస్తున్నారు. అలాగే ప్రస్తుత న్యాయమూర్తి మరి జడా శ్రావణ్ కుమార్ గారు భారత జై భీమరావు పార్టీ అధ్యక్షులు సారు కూడా మరి హైకోర్టులో మరి అప్పీల్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది గిరిజనులు వలసపాటు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఆదివాసుల కోసం మరి ప్రభుత్వం ఒక విచారణ జరిపించి ఇటువంటివి కనుక మరి చేస్తే మరి ఆదివాసుల ఉనికి కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకొని మరి మెగా డిఎస్సిని ప్రత్యేకంగా ఆదివాసుల కోసం అమలు చేయాలని, లేని పక్షంలో మరి ఆందోళన ప్రజా సంఘాలన్నీ కూడా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా ఆదివాసీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు చెండ ఏలియా, దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ ఫౌండర్ని. ఈరోజు రాష్ట్రంలో గల ఆదివాసీ ప్రాంతం అంతా కూడా 5th షెడ్యూల్ ఏరియా అంతా కూడా ప్రజా సంఘాలు ఏకతాటిపై వచ్చి బంద్కు పిలుపునివ్వటం జరిగింది. ఈ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా మన్య ప్రాంతంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ బంద్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే 2025 డిఎస్సిలో మరి మెగా డిఎస్సి ఇవ్వటం జరిగింది. ఆ మెగా డిఎస్సి ఇవ్వటం వలన ఆదివాసీ నిరుద్యోగులకు ఒక సంఖ్య పరిధిలో మాత్రమే అవకాశం ఉన్నది. దాదాపుగా 3 నుంచి 6 పోస్టులు మాత్రమే ఉన్నది. ఇక్కడ దాదాపుగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. అయితే ఆదివాసులకు జీవో నెంబర్ 3 అనేటటువంటిది ఉంది. అది 2025లో సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే వాటి స్థానంలో ప్రభుత్వము జీవో నెంబర్ 3ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది. ఆర్డినెన్స్ ద్వారా కానీ లేకపోతే ఇంకొక జీవో ఇచ్చి కానీ 100% ఆదివాసీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియాలో 1/70 చట్టం ఎక్కడ ఫోర్సులో ఉందో ఆ ప్రాంతంలో ఉపాధ్యాయుల పోస్టులే కాకుండా 33 శాఖలకు ఆదివాసులతోనే భర్తీ చేయాలనేటటువంటి నిబంధన ఉన్నది. జీవో నెంబర్ 3 కొట్టేసి 5 సంవత్సరాలైనా సరే ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఆదివాసీ నిరుద్యోగులకు గాల్లో వదిలేసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి సమస్య. ప్రభుత్వము చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. లక్షలాది మంది నిరుద్యోగ యువతకు వారి యొక్క నోట్లో కూడుని లాగేసే విధంగా
ప్రవర్తిస్తోంది. అందుకోసమనే నేడు మన్య ప్రాంతంలో ఈ బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆదివాసుల యొక్క చట్టాలు ఏది కూడా అమలు చేయటం లేదు. ఏ ఒక్కటి కూడా గత 75 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క చట్టము కూడా అమలు చేయటం లేదు. చట్టాలైతే ఉన్నది, అది రాజ్యాంగంలోని ఆ పుస్తకాల్లో ఆ పేపర్స్లో మాత్రమే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పాలన యంత్రాంగము కూడా వాటిని అమలు చేయటం లేదు. అందుకనే ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము, ఇప్పుడు ఇచ్చినటువంటి మెగా డిఎస్సిని రద్దు చేయాలి, 26 జిల్లాలకి డిఎస్సిని ప్రకటించాలి. 26 జిల్లాలు ఉంటే కేవలం 13 జిల్లాలకి మాత్రమే ఉమ్మడి జిల్లాలకి డిఎస్సి ఇవ్వటం జరిగింది. వీటి వలన కూడా ఆదివాసీ నిరుద్యోగులకి అది నష్టం కలుగుతుంది. 26 జిల్లాలకి డిఎస్సి ఇవ్వాలి. అంతేకాకుండా షెడ్యూల్ ఏరియాల ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చేటింత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. కనుక ఈ బంద్ కార్యక్రమంలో, ఈ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆదివాసీ ప్రజా సంఘాలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.